హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఓకే, నిన్నటి నుంచి వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఏదైతే ఉందో, విజయసాయి రెడ్డికి ఒక మగబిడ్డ పుట్టాడని, దానికి ఆయన ఒక స్త్రీతో, శాంతి అనే స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నారని, దానివల్లే జరిగిందంటూ ఆమె భర్త కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టడము. ఆ ప్రెస్ మీట్లో ఆయనతోటి విడాకులు అయిపోయింది, నాకు ఆ భర్త ప్రస్తుతం నా భర్త కాదు, వేరే వ్యక్తి ఉన్నాడు అంటూ ఆ ఫిర్యాదులో వచ్చిన సుభాష్ని చూపించడము, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా, ఇవన్నీ చూసాం మనం. సో ఈ వాదనలన్నిటి తరువాత ఈమెకి సంబంధించి ఒక్కొక్కటి కూపి లాగటం మొదలుపెట్టారు. అయితే ఈ కూపిలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయన్నమాట. ఆ విషయాలు ఏంటంటే, ఇది కాకుండా ఈమె ఏదైతే ఈ బిడ్డను కనడము, తర్వాత భర్త, తర్వాత రెండో భర్త, అలాగే విజయసాయి రెడ్డితో అనుబంధం, ఇవన్నీ కాకుండా వచ్చిన డైమెన్షన్ ఏంటంటే, ఈమె ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఆమె పదవి ఏదైతే ఉందో, అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న పదవి, ఈ పదవిలో ఆమె అవినీతి చేశారు, కోట్ల రూపాయల డబ్బును ఆమె దండుకున్నారు విశాఖ వాసుల నుంచి, విశాఖలోని అనేక రిసార్ట్స్ నుంచి, అనేక హోటల్స్ నుంచి, అనేక పర్మిషన్లు ఇచ్చే క్రమంలో ఆమె అనేక విధాలుగా డబ్బులు దండుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయన్నమాట. అయితే ఈ వార్త రాసింది కూడా పెద్ద ఆర్టికల్, ఈ వార్త రాసింది కూడా ఎవరో కాదు, సాక్షి పత్రికలో వచ్చింది. అట్లాగే ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా, విజయసాయిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా సాక్షి పత్రికలో ఆర్టికల్ రాశారు. సో మరి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే ఆయన సాక్షి పత్రికకి చాలా కీలకమైన వ్యక్తి ఆయన. అలాగే వైసీపీలో సెకండ్ పర్సన్, దాదాపు వైఎస్ జగన్ తర్వాత సెకండ్ పర్సన్గా మెలిగిన వ్యక్తి. ఏ విషయమైనా, ఏ నిర్ణయమైనా ఈయన తీసుకోగల కెపాసిటీలో ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా ట్విట్టర్లో ప్రతిపక్షాల మీద ఈయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, పార్టీ స్టాండ్ని గట్టిగా చూపిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి మీద సాక్షి ఆరోపణలు అయితే వచ్చాయి, మిగతా మీడియాలో వస్తూ ఉన్నాయి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ సాక్షిలో ఈ వ్యక్తికి సంబంధించిన నెగిటివ్ విషయాలు కూడా రాయడం అనేది ఆసక్తి కలిగిస్తుంది. మరి సాక్షి పత్రిక ఇలా ఎందుకు రాసింది? వాళ్ళు ఈయన విషయంలో వేరేగా ఆలోచిస్తున్నారా? పార్టీ నుంచి ఈయన ఏమన్నా దూరం చేద్దామన్న ఆలోచన ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంటే మొదట ఎక్కడో చోట బీజం మొదలవుతుంది కదా, అలాంటి బీజం ఇదేమో, సాక్షి ఇలా స్టాండ్ తీసుకుందేమో అని అనిపిస్తుంది. సో అయితే సాక్షిలో ఏం రాశారు, ఏమేమి విషయాలు ఉన్నాయో ఒకసారి గమనిస్తే, ఈ ఎవరైతే ఉన్నారో శాంతి అనే వ్యక్తి, ఈమె ఈ రిసార్ట్స్కి సంబంధించి ఆమె పర్మిషన్ల విషయంలో కావచ్చు, లీజుల విషయంలో కావచ్చు, డబ్బులు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలు చేశారనమాట. కేవలం ఒక చిన్న పెట్టెతోటి విశాఖపట్నానికి అడుగుపెట్టిన ఈ వ్యక్తి కోట్ల రూపాయల డబ్బు, దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బును ఏ విధంగా సాధించుకోగలిగారు అంటూ ప్రశ్న వస్తుంది. ఆమె తన చెప్పడం కూడా ఏంటంటే, నేను ఒక 100 కాసుల బంగారంతో నేను వచ్చాను అని చెప్పేసి ఆమె అన్నారనమాట. కానీ ఆమె ప్రతి గుడికి, ఆమె ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. సో ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క తరహా హారంతో, ఒక్కొక్క తరహా ఇది పచ్చల పేరు ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఈ ఆభరణాలతోటి ఆమె వెళ్తూ వస్తూ ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ గోల్డ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందనే మరో ప్రశ్న ఉందన్నమాట. సో ఇట్లాంటివి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈమె గురించి. ఇకపోతే ఈ టెంపుల్స్కి తిరిగే విషయంలో కూడా ఆమె వేరే ఉద్యోగినితో కలిసి ఆమె టెంపుల్స్ అన్నిటిని కూడా సందర్శిస్తూ, అది కూడా అధికారులకు చెప్పకుండా, ఆమె పర్మిషన్లు తీసుకోకుండా ఆ విజయసాయి రెడ్డి అండతోటి ఈమె మొత్తం తిరుగుతూ ఉంటారు. ఈమె మీద ఎవరు యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈమె ఈ డబ్బులు వసూలు చేసుకున్న విషయంలో ఒక ఇన్స్పెక్టర్, రాజు అనే ఒక ఇన్స్పెక్టర్ని అండదండ పెట్టుకొని, అంటే ఒక రైట్ హ్యాండ్లా పెట్టుకొని ఇట్లా డబ్బులు వసూలు చేసే ప్రోగ్రామ్ చేశారు అనే విమర్శ ఉంది. అట్లాగే ఏ ప్రేమ సమాజం కోసం అయితే ఆమె వర్క్ చేస్తూ వచ్చారో, ఆ ప్రేమ సమాజానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, ఆ భూములు మీద ఈయన కన్ను పడింది, ఎవరు విజయసాయి రెడ్డి కన్ను పడింది. సో ఆ భూముల్ని ఎలాగైనా ఆయన దక్కించుకోవడం కోసం ఆయన ఈమెను ఉపయోగించుకున్నాడు పావుగా. ఆమె కూడా ఆయనకు అనుకూలంగా సపోర్ట్ చేస్తూ, ఆ యాజమాన్యానికి దూరం పెంచుతూ వాటికి సంబంధించి, సో అట్లా ఆయనకు అనుకూలమైన విధానంలో అనుసరించారు అనే వార్త కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆమె గతంలో చేసిన పనులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పనులు ఇలా ఉంటే, విజయసాయి రెడ్డికి ఈ కారణంతో ఆమె దగ్గరయ్యారు. సో ఆ తర్వాత ఆయన అండ చూసుకొని అనేకమైన ఈ ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో, ఈ డబ్బులు వసూలు చేసుకునే పనులు కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు, ఒక దందా చేస్తూ వచ్చారు అనే విమర్శ ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్నారనమాట. ఎలాగంటే, ఇప్పుడు కేవలం విశాఖనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులు ఎవరైనా సరే, వాళ్ళు బదిలీ కావాలన్నా, వాళ్ళకు ప్రమోషన్లు రావాలన్నా, ఇట్లా ఏది జరగాలన్నా సరే ఆమెనే సంప్రదించాలి, ఆమె చెప్తేనే పని అవుతుంది అనే వాదన ఇప్పుడు ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది పేర్లు చెప్పని వాళ్ళు బయట పెట్టారు. సో ఆ వార్తని సాక్షిలో కూడా ఇలా రాయడం జరిగింది. సో ఇది గమనిస్తే ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎంత బలంగా ఉంది అనేది ఇప్పుడు ఈ పత్రిక ద్వారా కూడా చూపిస్తున్నారు. అట్లాగే ఇది అర్థమవుతూ ఉందన్నమాట. ఇదంతా డిఫరెంట్ కోణం, ఇదంతా వేరు, ఆయనతో అనుబంధం కావచ్చు, బిడ్డను కండం కావచ్చు, అది వేరు, ఇది వేరు అనమాట. సో నిజానికి ఇది అసలైన టాపిక్. ఎందుకంటే ఇక్కడ ఆమె అవినీతి ఒకవేళ తేలితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అవినీతి జరిగింది, ఇంకా ఎంత అవినీతి ఉంది ఈ శాఖలో, ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి అధికారులు ఉన్నారు, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో అవన్నీ రావాలంటే మాత్రం ముందు ఈ విషయాలన్నీ తెలియాలి. సో దీంతోపాటు ఇంకా ఆమె ఏం చేశారంటే,
ఆమె ఈ విజయసాయిరెడ్డిని డబ్బులు డిమాండ్ చేసినట్టుగా, అట్లాగే ఆయన డబ్బులు కొంత ఇస్తానన్నట్టుగా కూడా నిన్ననే వార్తలు వచ్చాయి ఆ బిడ్డకు సంబంధించి. కాకపోతే వాళ్ళు ఇలాంటి దందాకు సంబంధించిన పంపకాలు అవి అని చెప్పేసి తర్వాత తెలుస్తూ ఉందన్నమాట. ఈ మదన్ మోహన్ ఆమెని వేధిస్తూ, ఆమెని డబ్బుల కోసం పీడిస్తూ, నాకు డబ్బులు కావాలి, ఇట్లా ఇన్ని కోట్లు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నాడు అనేది ఆమె చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ గమనిస్తే ఆమె ఏమో నా దగ్గర డబ్బు లేదు అంటుంది, మళ్ళీ ఆయన నన్ను 30 కోట్లు అడిగాడు, 70 కోట్లు అడిగాడు అని ఆమె అంటున్నారనమాట. లేని వ్యక్తిని 70 కోట్లు ఎవరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు? పోనీ అడిగితే ఆమె ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అని ఏమనుకొని ఆయన అడుగుంటాడు. సో ఇదంతా గమనిస్తే ఈ ఆరోపణలు, ఈమె ఏవైతే ఈ అవినీతి చేసిందో ఈ ఆరోపణలన్నీ నిజమేమో అనిపించక మానదు. ఒకవేళ చూస్తే ఇక దర్యాప్తు జరగాల్సి ఉంది. సో ఎందుకంటే ఇది చాలా పర్యాటక ప్రదేశము, సో అక్కడ అవకాశాలు కూడా ఎక్కువ. ఈజీగా అక్కడ హోటల్స్ కావచ్చు, వీటి నుంచి కావచ్చు దందా చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఆ ప్రాంతాన్ని బట్టి చూస్తే అనిపిస్తుంది. పైగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇంకా సులభమేమో. అయితే దీని గురించి పోలీస్ శాఖ తేల్చాల్సి ఉంది. మరి పోలీస్ శాఖ దీన్ని ఒక కేసుగా పరిగణించి, ఎందుకంటే ఇప్పుడు సుమోటో కేసుగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో కేసు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఆ భర్త కానీ లేకపోతే ఈమె కానీ ఎవరు కానీ కేసు ఎవరు పెట్టలేదు. మరి ప్రతిపక్షాల నుంచి ఏదన్నా క్వశ్చన్ వస్తుందా, వాళ్ళు ఏదైనా దర్యాప్తు చేయడానికి ఏమన్నా కమిటీని వేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే దేవాదాయ శాఖ ఆల్రెడీ ఈమెను సస్పెండ్ చేశారు ఆమె శాఖ నుంచి. ఒకవేళ ఇవన్నీ తప్పులన్నీ తేలితే ఆమెను పూర్తిగా డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంది. సో అలా చేయాలి అంటే ఇవన్నీ తప్పులని తేలడానికి దేవాదాయ శాఖ ఇంటర్నల్గా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే పోలీస్ శాఖ చేస్తుందా అనేది చూడాలి. అయితే ఇందులో ఇంకొక వ్యక్తి ఉన్నారనమాట. ఆ వ్యక్తి కూడా బయటికి రావాల్సి ఉంది. ఆ వ్యక్తే ఆమె ప్రస్తుత భర్త సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే అసలు ఈ ఆరోపణలన్నింటిలో కీలకంగా ఆ వ్యక్తే ఉన్నారనమాట. ఎలా ఆయనతోటి దాంపత్యంలో ఉన్నప్పుడే ఈ బిడ్డ పుట్టాడు. సో ఈ బిడ్డ పుట్టినప్పుడు ఆయన భర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి అవుతాడు. సో ఈ యాంగిల్ని బట్టి చూస్తే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు అతను నా బిడ్డే అని చెప్పాలి, లేదా ఒకవేళ ఆయనకి ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహం అన్నా బయట పెట్టాలి. కానీ ఆయన ఇంతవరకు బయటికి రాలేదు. సో ఈ డ్రామా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన ఎవరైనా బయటికి రాకుండా ఆపారా? ఆయన ఆల్రెడీ విజయసాయిరెడ్డికి కీలకమైన వ్యక్తి. సో మరి బయటకు వచ్చి ఆయన తప్పేం లేదని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పడం లేదు? సో వాస్తవం వేరే ఏదైనా ఉందా అనే ప్రశ్న కూడా వస్తుందన్నమాట. నిజానికి ఆయన బయటకు వచ్చి ఉంటే మొత్తానికి సొల్యూషన్ వచ్చి ఉండేది, క్లియర్గా అందరికీ తెలిసి ఉండేది అనమాట ఏం జరిగిందనేది. సో మరి ఆయన ఎందుకు రాలేదు, ఏ